తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు తిరుపతి లడ్డూ శాంపిల్స్ ని ల్యాబ్కు పంపారని, ఆ శాంపిల్స్ లో వచ్చిన పలు అనుమానాలను, నెయ్యిలో కలిపిన వివిధ రకాలైన పదార్థాలను చంద్రబాబు తన 100 రోజుల పాలన సందర్భంగా బయట పెట్టారన్నారు. అయితే కోట్లాది మంది భక్తులు తిరుమల లడ్డూను పరమ పవిత్రంగా భావిస్తారని, ఇటువంటి అంశాన్ని చంద్రబాబు తాపీగా చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజకీయ ఉద్దేశాలు లేకుంటే ఎందుకు ఆలస్యం చేశారని, ఇప్పటికే కమిటీ వేసి నివేదిక తయారు చేయించేవారని అన్నారు. దీనిపై తాను కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు షర్మిల తెలియజేశారు. వెంటనే దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్, సన్ఫ్లవర్ చల్లగా చావు కబురు చెప్పినట్టు ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయాసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు.